మరి సంఘాన్ని కాదు, సంఘ బిడ్డలు కదా, మమ్మల్ని కూడా దేవుడు కాపాడి మమ్మల్ని కూడా భద్రపరిచి నడిపించి క్షేమాన్ని ఇస్తున్నారు. మరి దేవుని పరిచర్య చేయడం మొదలుపెట్టిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు దేవుడు మరి మమ్మలను అలాగే సంఘాన్ని, సంఘ బిడ్డలైన మిమ్మలను కూడా దేవుడు కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థించే వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనం ఏదో అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతికితే మన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అనే సత్యాన్ని రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. రాజ్యం అంటే ఏమని చెప్పుకున్నాం? రాజ్యం అంటే ఆయన పరిపాలనలో మనము ఉండడం, నీతి అంటే ఆయన మాటను వినడం. ఈ రెండు మనం చేయగలిగితే మనకు ఎటువంటి లోటు లేకుండా మనలో నడిపించగలిగిన వాడు దేవుడు అనే సత్యాన్ని రాత్రి పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకున్న కష్టాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ అవి తొలగిపోవాలంటే, మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని మీరు వెతికితే ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసు అన్నారు. కనుక మనకి ఏది అక్కరతగా ఉందో ఆయన తెలుసు. కనుక మనం ఏం చేస్తామంటే, అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాము, అవసరం లేనప్పుడు మన పనిపాట్లు మనము తిరుగుతాం. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా దేవుడు మనల్ని రక్షించాడు కనుక, దేవుడే మనల్ని కాపాడాలి కనుక దేవునితో మనం ఉండడం మనకి క్షేమము, ఆరోగ్యము, ఐశ్వర్యం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ సందర్భం మీకు జ్ఞాపకం చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఆదికాండము 38వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. ఆదికాండము 38వ అధ్యాయం, దాదాపు 37 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామంటే 37 వారాలు మనము గడుపుకున్నాం. ఇది 38వ వారము. అంటే ఈ సంవత్సరం జనవరి 1 కానీ ఇప్పటి వరకు కూడా 37 వారాలు మన జీవితంలో నుంచి, మన బ్రతుకుల నుంచి దేవుడు కాపాడి క్షేమమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి 38వ వారంలో దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. కనుక ఈ 38వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ 38వ అధ్యాయం ఉన్నటువంటి దేవుని యొక్క సత్యాలు, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనము జ్ఞాపకం చేసుకుందామండి. వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక విషయాన్ని మొట్టమొదటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని ఎవరికన్నా చెప్పేటప్పుడు, ఇలా కుటుంబంలో ఎవరన్నా చనిపోయినప్పుడు ఆ కుటుంబీకులకి చెప్పడానికి వచ్చినప్పుడు త్వరగా వచ్చి పరిగెత్తుకుని వెళ్ళి చెప్పేటప్పుడు డైరెక్ట్గా చెప్పరు. ఏమని చెప్తారు తెలుసా? అమ్మా, మీ గుండె నిబ్బరం చేసుకోండి, మీరు గుండెను భద్రంగా నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఉండండి, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, ఆ విషయాన్ని బట్టి మీరు అధైర్యపడవద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే కొద్దిగా బాధ కలిగించే విషయాన్ని ఏదైనా చెప్పినప్పుడు, బరువెక్కే విషయాలు ఏదైనా చెప్పినప్పుడు గుండెను నిబ్బరం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. మరి ఈ రోజున కూడా మీకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీ మనస్సులను, మీ తలంపులను భద్రపరచుకోండి. దేవుని ఆలోచన ప్రకారం మనము ఈ 38వ అధ్యాయం ధ్యానం చేసుకోవాలి. మనుషులుగా దీనిని చూస్తే అది మనకు అపవిత్రంగా ఉంటుంది, కానీ దేవుని ప్రణాళికాబద్ధంగా చూస్తే ఈ అధ్యాయము దేవుని ప్రణాళికలో ఒక భాగము అని మనకు గుర్తొస్తుంది. దేవుడు అన్ని విషయాలు బైబిల్లో రాయించాడన్న సంగతి మనకు తెలుసు. తప్పును రాయించాడైనా, ఒప్పును కూడా రాయించాడు, మేలుతో నింపడానికి రాయించాడు, ఆశీర్వాదాలు పొందడానికి కూడా దేవుడు రాయించాడు. దేవుడు ఏది మర్మంగా ఉంచలేదు ఎక్కడను. తప్పులు ఎందుకు చెప్పాడు? తప్పు చేస్తున్నాడు, తప్పు వల్ల చనిపోయారు కనుక ఆ తప్పుల గురించి చెప్పాడు. మేలు పొందిన వాళ్ళ గురించి ఎందుకు చెప్పాడు? వారు నడిచేటువంటి నడవడిక మేలు పొందే నడవడిక కనుక మేలు పొందేటటువంటి విషయాలు దేవుడు చెప్పాడు. అందుకోసం దేవుడు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మనం వంకరగా తీసుకోకూడదు. ఎలాగా? వంకరగా తీసుకోకూడదు. ఇది దేవుని ప్రణాళిక అని నేర్చుకోవడానికి, గమనించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వాక్యాన్ని చక్కగా చదువుకొని మొట్టమొదటిగా ముందుకు వెళ్దాం. మొదటి వచనం చదవండి, 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యోధా తన సహోదరుని విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు
వెళ్ళెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు తండ్రి. మరొక వారం మీ సన్నిధానం ఉండడానికి, మీ సన్నిధానం మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఇదిగో ప్రభు మీరు మాకు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ప్రభు ఈ వారం 38వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం కనుక మా తలంపులు, మన ఆలోచనలు పక్కన పెట్టి మీ ఆలోచనలు, మీ తలంపులు మాకు దయచేయండి. మీరే మాతో మాట్లాడండి ప్రభునైనా. మనుషులు మాట్లాడితే వ్యర్థమనైనా నీవే మాతో మాట్లాడి ఈ అధ్యాయమైనటువంటి సత్యాలను, మీ ప్రణాళికను నేను ప్రభా మాకు తెలియచేయండి. నిలబడిన దోస్తును మరుగుపరచండి. నీ దోస్తుల ముఖాంతం నుంచి మీరే మాట్లాడమని వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మలు నీ బిడ్డలకు దయచేదురుగా. కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, ఆ కాలం మందు యోధ తన సహోదరులను విడిచి హేరా అను ఒక అదుల్లమీయుని యొద్దకు ఉండుటకు వెళ్ళెను. ఎవరు యోధ? ఈ యోధ ఎవరండి? యాకోబు కుమారులలో ఎన్నో వాడండి? యాకోబు కుమారులలో 4వ వాడు యోధ. అంటే యాకోబు పుట్టినటువంటి కుమారులందరూ కూడా 12 మందిని మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటి వాడు రూబేను, 2వ వాడు సిమ్యోను, 3వ వాడు లేవి, 4వ వాడు యోధ. ఈ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుగానే వస్తున్నాం కనుక యోధ 4వ వాడు అయినటువంటి యోధ అన్నదమ్ముల దగ్గర ఉండడం మానివేసి తన సహోదరుడు, అంటే తన స్నేహితుడైనటువంటి, సహోదరుడు కాదు, తన స్నేహితుడైనటువంటి అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. 2వ వచనం చూడండి. అక్కడ షూయాను ఒక కానానీయుని కుమార్తెను యోధ చూసి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నదమ్ముల దగ్గర ఉండటం మానివేసి కానాను ప్రదేశంలోనికి యోధ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామండి. అంటే అన్నదమ్ములు విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, స్నేహితుని దగ్గర ఉండడానికి యోధ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మనం మన ఆలోచనలు, మన యొక్క తలంపులు కొన్ని కుటుంబానికి ఉపయోగపడతాయి, కొన్ని కుటుంబానికి చెడును చేసి పెడతాయి అనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆలోచించే ఆలోచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనకు మేలు చేసేవి, రెండవది మనకు కీడు చేసేవి. మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా మనం ఏమనుకుంటామంటే ఇది మనకు మంచిదే, ఇది మనకు మంచిదే, ఇది మనం చెయ్యొచ్చు, ఇది మనకు బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం ఒక మాట అంటది, ఒకరి తలంపులు అతని ముందు నీతిగాను యథార్థంగాను కనపడతాయి, కానీ చివరికి అవి అతనిని మరణములోనికి నడిపించును అని బైబిల్ రాయబడి ఉంది. అంటే మన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసండి? మంచి చేస్తాయి, చెడు కూడా చేస్తాయి. చెడు అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? తప్పిపోని కుమారుడు తండ్రి దగ్గర నుంచి, తన తల్లి ఇంటి నుంచి విడిచి వెళ్ళిపోతూ, తండ్రి నా ఆస్తి నాకు పంచిపెట్టేయి, నువ్వు సంపాదించింది కొద్దిగానే, నేనైతే నా ఆస్తి నాకు ఇస్తే నేను సంవత్సరం తిరగకుండానే 2 చేస్తాను అన్నాడు. ఆ ఆలోచన మంచిదా కాదా? ఆలోచన మంచిది. తను సంపాదిస్తానన్నది మంచిది, తను అభివృద్ధి చేస్తానన్నది కూడా మంచిదే. కానీ తన ఆలోచన ఎంతవరకు సబబు? తన ఆలోచన ఎక్కడ తెలిసిందండి? తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి వేసులతో తిరిగి, వేసులతో డబ్బంతా ఖర్చు పెట్టేసి, తినడానికి తిండి లేనప్పుడు, కొట్టుకోవడానికి వస్త్రం లేనప్పుడు, పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అతనికి జ్ఞానోదయం అయ్యింది. ముందుకు తెలిసిందా? అప్పుడు అంటాడు, ఏమని అంటాడు? నా తండ్రి దగ్గర అనేక మందికి భోజనం సమృద్ధిగా ఉంది, కొదువు లేకుండా ఉంది, ఇక్కడైతే నేను ఆకలికి చచ్చిపోతున్నాను. ఈ విషయం ఎప్పుడు తెలిసింది తప్పిపోయిన కుమారుడికి? మొదటిగా తండ్రిని ఆస్తి పంచిపెట్టమన్నప్పుడు తండ్రి అంటాడు, ఎందుకు ఈ ఆస్తి అంతా నీదే కదా, నాతో ఉండరా, నీకు ఏ లోటు వచ్చింది? నువ్వు కావాల్సింది కొనుక్కుంటున్నావు, కావాల్సింది తింటున్నావు, అడిగిందల్లా ఇస్తున్నాను నేను, నీకు ఏ లోటు లేదు, నీకు పనివారు ఉన్నారు, యజమానుడు నువ్వు ఇప్పుడు అని తండ్రి చెప్తే మాట విన్నాడా? వినలేదు. ఆలోచన కొన్నిసార్లు మన ఆలోచనలు ఏం చేస్తా తెలుసండి? తప్పుదావని నడిపిస్తూ ఉంటాయి. అందుకే 2 ప్రశ్నలు వేసుకోవాలి. ఈ పని నాకు ఉపయోగపడుతుందా, నా కుటుంబానికి ఉపయోగపడుతుందా అని 2 విషయాలు ఆలోచన చేసుకోవాలి. నీకన్నా ఉపయోగపడాలి, నీ కుటుంబానికన్నా ఉపయోగపడాలి. ఈ పని వల్ల నష్టమా, నాకు మేలా? డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనుకోండి, అది నష్టమే. డబ్బులు వస్తున్నాయి అనుకోండి, అది మనకు మేలు, అవసరం. కుటుంబానికి మంచి పేరు తెచ్చేటువంటి ఆలోచన మనకు ఉండాలి.
నీకు కూడా మంచి పేరు తెచ్చే ఆలోచన నీకుండాలి. చాలా మంది తప్పిపోవడానికి కారణాలు ఇయే. వారి ఆలోచనలు ఎలాగుంటాయో తెలుసండి, ఎదుటివారి ఆలోచనలతో పట్టించుకోరు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు వారు ఏం చేస్తారండి, ఆలోచన ప్రకారం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ లోకంలో పడిపోయి చెడిపోయి నాశనం అయిపోయేవారు చాలా మంది ఉన్నారు. పడిపోయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. పిల్లలతో చెప్తాం మనం, అరే చూసుకుని వెళ్ళరా, రాళ్ళు ఉంటాయి, రొప్పులు ఉంటాయి, గోతులు ఉంటాయి, పడిపోతావరా, జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్తూ ఉంటాం మనం. వీడేం చేస్తాడు, మా అమ్మ అంతమాల ఎలాగే చెప్తుంది, మా నాన్న అంతమాల ఎలాగే చెప్తాడు, నాకు తెలవదా, నాకు కొళ్ళు కనపడతలేదా, నాకు దారి తెలవదా అంటాడు. వీడు దారి అంటే వెళ్తూ పైకి చూస్తాడు, వీడు కిందకు చూడటం. ఎలా చూస్తాడండి వీడు, పైకి చూస్తాడు, కిందకు చూడటం. రాయి తగులుతుంది, కింద అడిపోతాడు, గొప్ప తగులుతుంది, అప్పుడు అమ్మా అని అరుస్తాడు. అమ్మ ఏం చెప్పింది ముందు, ఒరే రాళ్ళు ఉంటాయి, గొప్పలు ఉంటాయి, గోతులు ఉంటాయి, జాగ్రత్త చూసుకుని వెళ్ళరా అని చెప్పింది. ఈడేమనుకుంటాడు, నాకు తెలవదని చెప్తుంది మా అమ్మ. మా అమ్మ కంటే నాకు బాగా తెలుసు. చాలామంది ఏమనుకుంటారు, చదువుకునే పిల్లలు వీళ్ళు చదువుకునే పిల్లలు ఏం చేస్తారో తెలిసింది, మా అమ్మకి వాళ్ళు రావు, మా అమ్మకి వీళ్ళు రావు, మా అమ్మకి ఏబిసిడీలు రావు. అమ్మ ఎప్పుడో చదువుకుంది, ఎప్పుడు అయిపోయినాయి అన్నీ. కానీ వీళ్ళు చదువుకునేటప్పుడు వచ్చి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అమ్మ నేను వాళ్ళు రాస్తాను తెలిసేది వాళ్ళని, ఈ ఏబిసిడీ అని తెలుసా అని చెప్తూ ఉంటారు. అంటే వారు ఏమనుకుంటారంటే వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు కూడా నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అనుకుంటారు. కనుక ఇక్కడ 4వ వాడు అనేటువంటి యోధ అన్నదమ్ములు విడిచి ఎక్కడికి వెళ్ళాడండి, తన స్నేహితుడైనటువంటి అదుల్లామీ వద్ద ఉండటానికి వెళ్ళాడు. వెళ్ళినంత వరకు బాగానే ఉందండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడు, అక్కడ ఒక స్త్రీని చూస్తాడు. సూయాను ఒక కానానీయుని కుమార్తెను యోధ చూసి ఆమెను పెండ్లాడినట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టాను. మొదటి కుమారుడు కలిగాడు యోధాకి. మొదటి వాని పేరేంటి, ఏరు. ఆమె మరల గర్భవతి 2వ కుమారుని కనగా అతనికి ఓనానను పేరు పెట్టాను. రెండో అతనికి యోనాను పేరు పెట్టారు. 3వ చూడండి 5వ వచనం. ఆమె మరల గర్భవతి కుమారుని కని వానికి శాలా అని పేరు పెట్టాను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి యోధ అదుల్లమీయుడైనటువంటి కానానీ ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిదిన బాణం ఇంతవరకు కూడా మానుంది. అతని ఆలోచన ఏంటి, నా సహోదరుని దగ్గరికి వెళ్ళి, నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేను నివసిస్తాను, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి నివసిస్తానని వెళ్ళాడు. వెళ్ళినంత వరకు బాగుంది. కానీ అక్కడ కానానీ స్త్రీలలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అసలు దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలీలు కానాను స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఈ సందర్భం ఎక్కడొచ్చింది మనకి, అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు తన పెద్ద దాసుని పిలిచి ఏమంటాడు, కానానీలలో కుమార్తెను కాక నా బంధువుల దగ్గరికి వెళ్ళి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడు ఇస్సాకు కుమార్తెను తీసుకుని రా అని పంపుతాడు. అంటే కానానీలు చేసుకోకూడదని దేవుని ప్రణాళిక. అన్యుల జాతుల పిల్లలను చేసుకోవద్దని దేవుని యొక్క ఆజ్ఞ. కనుక అబ్రహాము తన కుమారుడికి కానాను స్త్రీని పెళ్లి చేయొద్దన్నాడు తన పెద్ద దాసునితో. పెద్ద దాసుడు కూడా అలాగే వెళ్ళి అబ్రహాము తగినట్టు కుటుంబంలోంచే పిల్లని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇతడైతే ఎక్కడికి వెళ్ళాడంటే కానానీ స్త్రీలోనే పెళ్లి చేసుకున్నాడు. అంటే అతని ఆలోచన ఎక్కడికి వెళ్ళిందండి, దారి తప్పి అతని ఆలోచన ఎక్కడికి వెళుతుందంటే మరణపు ప్రాయంలోనికి, శ్రమల లోకానికి, శ్రమల కాలానికి వెళ్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 6వ వచనం చూద్దాం. 6వ వచనం, యోధ తన జ్యేష్ఠ కుమారుడు ఏరునకు తామరును దానిని పెళ్లి చేసాను. ఇక్కడ ఏం చేశాడు, తను కూడా కానానీ స్త్రీలో పెళ్లి చేసుకున్నాడు. తన కుమారునటువంటి మొదటి కుమారుడు ఏరునకు కానానీ స్త్రీలో నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు తామారు. చూడండి 7వ వచనం చూడండి ఒకసారి. యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతనిని చంపెను. అంటే దేవుడు చంపుతాడా మనుషుల్ని, చెప్తాడు మొట్టమొదటిగా. అసలు ఇక్కడ మనం చూసినట్లయితే యోధ ఎక్కడికి వెళ్ళి జీవిస్తున్నాడు, అన్యుల స్థలాల్లోకి వెళ్ళి జీవిస్తున్నాడు. అక్కడ విచ్చలవిడి పాపాలు ఉంటాయి, విచ్చలవిడి తిరుగులు ఉంటాయి. ఆ పాపాల్లోనూ అన్య స్త్రీలతోనూ మరి ఈ యొక్క ఏరు తిరగడం, ఏరు మరి వారితో సహవాసం చేయడం,
దేవునిని దర్శించడం, దేవుని ప్రార్థించడం పక్కన పెట్టేసి తన జీవితాన్ని అతడు గడుపుకుంటూ వెళుతున్న సందర్భంలో కూడా తండ్రి ఏం చేశారంటే వీడికి పెళ్లి చేస్తే బాగుపడతాడని చెప్పి తామారుని తీసుకుని వచ్చి అన్యరాజ్య స్త్రీలని తీసుకొచ్చి తామారుని తీసుకొచ్చి ఏరుకు వివాహం చేశాడు తండ్రి. కానీ తామారుని పెళ్లి చేసిన తర్వాత కూడా ఏరు యొక్క జీవితంలో మార్పు కలగలేదు. ఏరు జీవితంలో మార్పు కలగపోయేసరికి దేవుడు తన ప్రవర్తన బట్టి, తన యొక్క పాపాన్ని బట్టి, తన నడవడికను బట్టి ఏరును దేవుడు చంపివేసినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక, మనుషుల దృష్టికి చెడ్డవాళ్ళం అయితే పర్లేదండి, దేవుని దృష్టికి మనం చెడ్డవాళ్ళగా కనపడకూడదు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చెడ్డవాడు కనుక యెహోవా అతనిని చంపివేసిన. 8వ వచనం చూడండి. అప్పుడు యోధా తన కుమారుడైనటువంటి 2వ కుమారుడైనటువంటి యోనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగు చేయమని చెప్పాను. ఏం చేశాడు? మొదటి వాడు చనిపోయాడు కాబట్టి రెండో వాడిని అన్నాడు, రే నాయన, మన వంశంలో, మన జాతిలో ధర్మశాస్త్రం ఒకటి ఉంది, కట్టడ ఒకటి ఉంది కనుక ఆ కట్టడ ప్రకారము, ఆ చట్ట ప్రకారము నువ్వు వెళ్ళి ఏం చేయాలి? మరిది ధర్మాన్ని నివర్తించు అని రెండో కుమారుని తామారుకు ఇచ్చి పెళ్లి చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, మనుషుల ప్రణాళిక కాదు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనం చదివితే దీని గురించి మనకు కొద్దిగా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళండి. 25వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 5వ వచనం చూస్తే మనకు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కటే చదువుతుంటే మనకి అర్థం కాదు. దాని ప్రణాళిక ఎక్కడెక్కడ ఉందో, దాని ప్రణాళిక విషయం ఎక్కడైతే ఉందో మనము చదువుదామండి. 5వ వచనం, సహోదరులు కూడి నివసించుచుండగా జాగ్రత్తగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడైనటువంటి అతని వద్దకు పోయి ఆమె పెండ్లు చేసుకుని, జాగ్రత్తగా వినాలి, తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగించవలెను. ఇది ఎబ్రీల సాంప్రదాయం, ఇది యూదుల సాంప్రదాయం కదా, ఎబ్రీల యొక్క సాంప్రదాయము. అప్పట్లోని కట్టడలు ఉన్నాయి. ఒక విషయం, మరి అప్పుడు అలా చేశారు కదండి, ఇప్పుడు కూడా మేము కూడా చేస్తామంటే కుదరదు. అప్పుడు ధర్మశాస్త్రం లేనటువంటి, మోషే రానటువంటి కాలం, ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వనటువంటి కాలం, ఆ కాలంలో అవి జరిగినాయి కనుక, ఆ కాలంలో ఆ యొక్క ధర్మం ఉంది కనుక, సాంప్రదాయం ఉంది కనుక ఆ కాలంలో వారు చేసేవారు. ఈ కాలంలో చేయడానికి వీలు లేదు. ఈ కాలంలో వేరు. ఈ కాలంలో వ్యభిచారం అంటే దేవునికి చాలా తప్పది. వ్యభిచారం చేసేవారు రాళ్ళు రువ్వు చంపమని బైబిల్ చెప్తుంది మనకి. ఆ రోజునైతే అది ధర్మశాస్త్ర ప్రకారము సంతానము లేనకుండా ఒకటి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని బట్టి ఇంకొక అతన్ని మరి వివాహం చేసుకోవచ్చు. ఇంకొక అతను అంటే బయట వారిని కాదు, ఎవరిని చేసుకోవాలి? లోపల వారిని, అంటే తన కుటుంబీకులను, తనకున్నటువంటి మరుదులను వివాహం చేసుకుని వారి కొరకు సంతానం, మొదటి సంతానం కనాలి. భర్త చనిపోయాడండి, భర్త చనిపోయినప్పుడు భర్తకి తమ్ముళ్ళు ఉంటే ఆ తమ్ముడిని మరలా ఆ తండ్రి ఏం చేసేవాడు? తన చిన్నవాడిని కూడా ఇచ్చి పెళ్లి చేసేవాడు. చిన్నవాడికి పిల్లలు పుడితే మొదటి పిల్లవాడు మాత్రం చనిపోయిన వ్యక్తి యొక్క పేరు మీద ఉంటాడు, కుమారుడుగా ఉంటాడు. తర్వాత ఇతను ఏం చేయాలి? ఇతను ఇంకొక ఆమెను చేసుకుని పిల్లలను మాత్రం కనొచ్చు. ఈమెకి పిల్లలు కనకుండా ఇంకో ఎవరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని సాంప్రదాయం ఆ రోజుల్లో ఉంది కనుక ఇక్కడ ఏం చేస్తారు చూడండి, రెండవ కుమారుని యోధ తామారుకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది ఒక మరి పద్ధతి ప్రకారం జరుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చదవండి ఇప్పుడు. యోనాను ఆ సంతానం తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడల్లా అన్నకు సంతానము కలుగు చేయకుండానట్లు తన రేసేసిన నేలను విడిచెను. 10వ వచనం, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతనిని కూడా చంపెను. మరిది ధర్మం జరిగించవలసినటువంటి యోనాను ఏం చేశాడండి? ఈ సంతానం నాది కాదు అని చెప్పి తామారు దగ్గరికి వెళ్ళినప్పుడు అలా సంతానం కలగకుండా జాగ్రత్త పడేవాడు.
ఇది దేవుని దృష్టికి కూడా ఇది కూడా పాపమే. చేయవలసిన ధర్మాన్ని జరిగించకుండా నీవు దేవుని దృష్టిలో తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చూస్తూ ఊరుకోడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, మనం తప్పు చేసినా, పొరపాటు చేసి ఎక్కడ తిరిగినా, ఎక్కడ నివసించినా దేవుని కనులు మనలను చూస్తూ ఉంటాయి అని మొట్టమొదటిగా మనం గమనించాలి. మనం చేసేది న్యాయంగా చేస్తున్నాం మనం అనుకుంటాం, అది దేవుని దృష్టిలో తప్పేమో, పొరపాటేమో. దేవుని అడిగి దేవుని ప్రకారంగా మనం నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైందండి, అతనిని కూడా దేవుడు అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన యోనాను కూడా చంపివేశాను. అప్పుడు యోధా 11వ వచనం చూడండి. అప్పుడు యోధా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోవునేమో అనుకుని తన 3వ కుమారుడైనటువంటి శేలాను పెద్దవాడగు వరకు నీ తండ్రి ఎంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పిన కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఎంట నివసించెను. ఇద్దరు చనిపోయారు. తామారుకు పెళ్లి చేసిన మొదటివాడు చనిపోయాడు. మరిది ధర్మం జరిగించడానికి వెళ్ళినటువంటి రెండో వాడు కూడా చనిపోయాడు. అయితే ఆఖరిగా చాలా మిగిలిపోయాడు. చాలా కూడా ఉన్నాడు కదా, చాలాను కూడా ఇచ్చి వివాహం చేయాలి. పెద్దవాడయ్యేంత వరకు ఉంచి చాలాను కూడా తామారుకు భర్తగా ఇవ్వాల్సిన ధర్మము యోధాది. అయితే యోధ ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడు, మొదటి వాడిని పెళ్లి చేశాను, మొదటివాడు చనిపోయాడు. రెండో వాడిని కూడా పెళ్లి చేశాను, రెండో వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు చిన్నవాడైనటువంటి శాలాను కూడా ఇస్తే వీడు కూడా చనిపోతే నాకు బిడ్డలు లేరు, ఉండరు, సంతానం ఉండరు అని చెప్పి ఇక్కడ చూసినట్టు తామారుతో ఒక మాట అంటాడమ్మా, నీ వెళ్ళి నా పిల్లవాడు 3వ వాడు చాలా పెద్దవాడయ్యేంత వరకు మీ తండ్రి ఎంత విధవరాలుగా ఉండు అని చెప్పి తామారును ఏం చేస్తాడు, యోధ పంపించి వేస్తే యోధ ప్రమాణం చేస్తాడు, పెద్దవాడైన తర్వాత చాలా నీకు ఇస్తాను నేను, నువ్వు వెళ్ళి నీ తండ్రి ఇంట ఉండమని చెప్పి తామారును పంపించి వేసినట్టుగా మనము ఇక్కడ మనం చూస్తున్నాం. తామారు తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. 12వ వచనం చూద్దాం. చాలా దినములైన తర్వాత సూయా కుమార్తె అయిన యోధా భార్య చనిపోయింది. తర్వాత యోధా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైనటువంటి ఏరాను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రె బొచ్చు కత్తిరించి వారి వద్దకు వెళ్ళెను. భార్య కూడా చనిపోయింది. చూడండి ఇతని యొక్క ఆలోచన ఎలాగుందంటే, ఇతను అసలు అదుల్లామీయుని దగ్గరికి వెళ్ళడమే పొరపాటు. మొట్టమొదటి ఆలోచన చెడ్డ ఆలోచన. ఈ చెడ్డ ఆలోచన కుటుంబానంతటికి చెడు చేసుకుంటూ వచ్చింది. కుటుంబానంతటి కూడా చెడే కలిగించింది. కుమారులు పుట్టారు, కుమారులు చనిపోయారు. భార్యను చేసుకున్నాడు, భార్య కూడా చనిపోయింది. ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరు, యోధా మిగిలిపోయాడు. లాకరిగా చాలా కూడా మిగిలిపోయాడు. చాలా ఎలాగ ఏమైపోయాడో కూడా తర్వాత అసలు వంశక్రమంలోనే వారి పేర్లు లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే నీ ఆలోచన మంచిదైతే పర్లే, నీ ఆలోచన చెడ్డదైతే కుటుంబాన్ని నష్టపరుస్తుంది, నిన్ను కూడా నష్టపరుస్తుంది, నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం చేత నీవు బాధపడతావనే సత్యాన్ని ఈ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఆఖరికి భార్య కూడా చనిపోయిన తర్వాత గొర్రె బొచ్చు కత్తిరించేటటువంటి పనివారి దగ్గరికి, ఏ పనివారు, తనకున్నటువంటి యోధాకున్నటువంటి గొర్రెలు బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి యోధా వెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యోధా తన గొర్రె బొచ్చు కత్తిరించే వారి వద్దకు వెళుతున్న సందర్భం 13వ వచనం చూడండి. దాని మామ గొర్రె బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతుకు వెళుచున్నాడని తామారుకు తెలుపబడెను. తిమ్నాతు ఎక్కడొచ్చింది మనకి? తిమ్నాతు చరిత్ర మనకు వచ్చింది, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. తిమ్నాతు ఎక్కడి నుంచి వచ్చిందండి? తిమ్నాతు అంటే సంసోను వెళ్ళినటువంటి ఊరు, ఢిల్లీలా దగ్గరికి వెళ్ళినటువంటి ఊరు తిమ్నాతు ప్రాంతము. తిమ్నాతు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి, దేవునికి ఇష్టం కానటువంటి ప్రాంతం అది. ఇక్కడ గొర్రె బొచ్చు కత్తిరించే వారు ఎక్కడ ఉన్నారు? తిమ్నాతులో ఉన్నారు. చూడండి, గొర్రె బొత్తు కత్తిరించడానికి ప్రత్యేకమైనటువంటి కత్తులు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు ఉంటాయి అన్నమాట. గొర్రె బొచ్చు కత్తిరించేవారు ఎలా పడితే అలా కత్తిరించేసి గొర్రె చచ్చిపోతుంది. ఇప్పుడు ఇంట్లో కత్తిరి ఉంది కదని చెప్పి మనకు సవరం వేసుకున్నాం అనుకోండి, మనకు ఎంట్రుకలు కత్తిరించుకున్నానికి ఎలాగుంటాయండి? మెట్లు కానీ వంకలు. ఎవరన్నా క్రాప్ అయినోడు, కొత్తోడు క్రాప్ అయితే ఎలాగుంటుంది? పిల్లలకి, చిన్నపిల్లల్ని తీసుకెళ్తారు మీరు క్రాప్ పెంచడానికి, ఎలాగుంటుందో తెలిసింది, మెట్లు పెట్టినట్టు ఉంటాయి. ఎప్పుడైనా చూసారు లేదు? సరైనోడు అయితే బాగుంటుంది, కానీ సరైనోడు వేయకపోతే
చాలా వంకర టింకర్లుగా ఉంటుంది. గొర్రె బొచ్చు కత్తిరించాలంటే దానికి నిపుణులైనటువంటి వ్యక్తులు కావాలి. కనుక గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు చాలా దానికి తగినటువంటి ఆయుధాలు ఉంటాయి. దానికి కత్తిరించేవారు పనివారు వేరేగా ఉంటారు. వారు అదొక పండుగ కింద వారు గొర్రె బొచ్చు కత్తిరించేటటువంటి సాంప్రదాయాన్ని వారు నిర్వర్తిస్తూ ఉంటారు. గొర్రె బొచ్చు కత్తిరించడం అంటే గొప్ప పండుగ. ఈ రోజుల్లో మనం పండుగలు చేసుకుంటాం కదా, అటువంటి పండుగలు చేసుకునేటువంటి పండుగగా గొర్రె బొచ్చు కత్తిరించేటువంటి పండుగలు వారు చేస్తూ ఉంటారు. ఈ యోధ ఆ గొర్రె బొచ్చు కత్తిరించేటటువంటి ఆ ప్రాంతానికి తిమ్మనాతుకు వెళుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే తన మామైనటువంటి యోధ తిమ్మనాతుకు వెళ్తున్న విషయం తామారుకు తెలిసింది. తామారుకు తెలిసి తామారు ఏం చేసింది చూడండి ఒకసారి 14వ వచనంలో. అప్పుడు చాలా పెద్దవాడైనప్పటికీ తామారు ఆలోచన చూడండి. చాలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యకుండా చూసి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరం అంతా కప్పుకొని తిమ్మనాతుకు పో మార్గంలో నుండు యానాయిం అనే ద్వారము వద్ద కూర్చున్నట్టుగా బైబిల్ వాక్యం మనం చూస్తున్నాం. తామారికి అర్థమవుతుంది దేవుని ప్రణాళికను మర్చిపోయాడు, దేవుని కట్టడలను మర్చిపోయాడు, సాంప్రదాయాన్ని కూడా మర్చిపోయాడు. ఏంటా సాంప్రదాయం? పెద్దవాడు చనిపోతే రెండోవాడిని వాళ్ళు, రెండోవాడు కూడా పిల్లలు కనకుండా చనిపోతే మూడోవాడిని ఇవ్వాలంటే సత్యం తెలుసుండు కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని తామారు గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతిదిన తామారు గుర్తించింది, మా మామ నాకు మోసం చేస్తున్నాడు, నా మామ నన్ను మోసం చేసి ఇవ్వాల్సినటువంటి తన చిన్న కుమార్ మూడో కుమారుని ఇవ్వకుండా తిమ్మనాతుకు వెళ్ళిపోతున్నాడు అని గమనించి అక్కడికి ఆ మార్గ మధ్యంలో యానాయిం దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి. యోధ ఆమెను చూసి ఆమె తన ముఖము కప్పుకున్నందున వేశ్య అనుకుని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతే పోయేదని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీవు నాతో వచ్చిన నాకేమి ఇచ్చేదవు? చాలాసార్లు మనం ఇక్కడ కాదండి, మనకు మన ఏరియాలో అటువంటి సాంప్రదాయాలు ఉండవు, కానీ పూర్వకాలంలో ఉండేవి. పూర్వకాలంలో ఒక ఊరిలోను ఊరి చివర వేశ్యల గృహాలు ఉండేవి. వేశ్యల గృహాలు చాలాసార్లు మనము వేశ్యల గురించి కూడా మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో కూడా ఒక వేశ్యను మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఆమె వేశ్య అయినా కానీ దేవునికి ప్రతిగా ఉండి దేవుని కార్యాన్ని సఫలం చేసింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే యానాం అనేటువంటి ప్రాంతంలో ఈమె కూర్చుంది. వేశ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే వారు డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు. భార్యలు చనిపోయినప్పుడు వారు ఒంటరిగా ఉంటారు కనుక ఆ దేశంలో ఆ రాజుల ప్రకారంలో దేవదాసీలు అనేవారు ఆ రోజుల్లో ఉండేవారు. రాజులు ఏర్పాటు చేసేవారు దేవదాసీల్ని. ఆ దేవదాసీల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేవారు, వెళ్ళేవారు. డబ్బులు లేకుండా వెళ్ళేవారు కాదు. వారికి అది జీవనం, అది అక్కడ వారికి తప్పలేదు. వారు వేశ్యలు కనుక వారి జాతుల వారు పుట్టారు కనుక. ఇక్కడ ఈమె ఏం చేసిందండి, ముసుగు వేసుకుంది, వైద్య వస్త్రాలు తీసివేసింది, ముఖమంతా కప్పుకుని ఆ మార్గంలో యానాయిం మార్గం దగ్గర కూర్చుంటే యోధ అక్కడికి వెళ్ళాడు. యోధ అక్కడికి వెళ్ళి ముఖం కప్పుకున్నటువంటి ఆమెను వేసి అనుకుని 16వ వచనం చూడండి. ఆ మార్గం ఆమె దగ్గరకు పోయి ఆమెతో నా కోడలను తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పినప్పుడు అందుకు ఆమె నీవు నాతో కూడా వచ్చిన నాకేమి ఇచ్చేదవని అడిగాను. అందుకు అతడు నేను మందలో నుండి మేకపిల్లను ఒకదాన్ని ఇస్తాను, ప్రస్తుతానికి దగ్గర అయితే ఏమి లేవని చెప్పాడు. చూడండి 17వ వచనం. అందుకు అతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదని చెప్పినప్పుడు ఆమె అదే పంపు వరకు నాకు ఏమి కుదువ పెట్టేదవు, నువ్వు కుదువ పెట్టిన ఎడల నేను వచ్చేదనని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలని అడిగినప్పుడు ఆమె ఏమంటుందండి, నీ ముద్రయు ముద్రకున్నటువంటి దారమును నీ చేతి కర్ర కుదువ పెట్టని చెప్పింది. ఆ రోజుల్లో యోధాకి ఏముందంటండి, యోధ మెడలో ఒక దారముతో ఒక ముద్ర కట్టబడి ఉండేది. ముద్ర అంటే ఏంటో తెలిసింది. ఈ రోజున మనకి చెక్కులు ఉంటాయి కదా, బ్యాంకులకి వెళ్ళి డబ్బులు డ్రా చేయాలంటే ఏం కావాలి, చెక్ మీద సంతకం పెట్టిస్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు. ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టి మనం ఏలు ముద్ర ఇస్తే డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ రోజుల్లో యోధ ఉన్నటువంటి ప్రాంతాల్లో, యోధ ఉన్నటువంటి ఆ దేశాలలో ప్రతి వ్యక్తికి కూడా ఒక ముద్ర ఉండేది, మెడలో ఒక ముద్ర ఉండేది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలితే, ఏదైనా డబ్బులు అడుగారు అనుకోండి, ఏదైనా అప్పు అడుగారు అనుకోండి, ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, వీళ్ళు ఏం చేసేవారు, ఈ మెడలో ఉన్నటువంటి తోడులో ఉన్నటువంటి ముద్రను తీసి ముద్ర వేసి వారికి ఏమి ఇచ్చేవారు, ఆ ముద్రను వారికి హామీగా ఇచ్చి
ఆ పత్రాన్ని ఇచ్చి వారికి కావాల్సింది తెచ్చుకునేవారు. ఆ రోజుల్లో ప్రతి వాని మెడలో కూడా ఇటువంటి ముద్రలు వేలాడబడుతూ ఉండేవి. యోధాలో కూడా అటువంటి ముద్ర ఉంది. యోధ ఎక్కడికి వెళ్తున్నాడు? గొర్రె బొత్తు నుంచి కత్తిరించే వారి దగ్గరికి వెళ్తున్నాడు. వారికి డబ్బులు ఇవ్వాలంటే ఎలాగవ్వాలి? వారికి ఆస్తి, వారికి పనిచేసినందుకు జీతం ఎలాగవ్వాలి? ఈ ముద్రను వేసి కాగితం ఇస్తే, పేపర్ ఇస్తే వారు ఆ ముద్రను బట్టి డబ్బులు వారు వసూలు చేసుకుంటారు. కనుక ఈ ముద్రలు యోధా మెడలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయం ఎవరికి తెలుసు? తామారుకు తెలుసు. తామారుకి ఎలాగ తెలుసు? కోడలే కనుక. నీవు నా దగ్గరికి వస్తే నాకేమిస్తావంటే ఏమీ లేదు, నీకు గొర్రె పిల్లను పంపిస్తాను నేను అన్నప్పుడు ఆమె ఏమని చెప్తుంది? వచ్చే వరకు నువ్వు నా దగ్గర ఏం కుదవ పెడతావు అన్నప్పుడు ఏమని చెప్తుంది చూడండి. అందుకు ఆమె పంపు వరకు ఏమైనా కుదవ పెట్టమన్నప్పుడు నేను నీ వద్ద ఏమి కుదవ పెట్టవాలనని యోధ అడిగినప్పుడు నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పును. అతడు వాటిని ఆమెకి ఇచ్చి ఆమెతో పోయెను. గమనించినట్లయితే ఎప్పుడైతే ఆమె చెప్పిందో చెప్పినటువంటి ముద్ర ఇచ్చాడు, దారం ఇచ్చాడు. చేతికర్ర చాలా ప్రాముఖ్యం ఆ రోజుల్లో. ముసలి వాళ్ళకి చేతికర్రలు ఉంటాయి, ఎందుకు? నడవడానికి. కానీ గొర్రెలు మేపే వాళ్ళకి చేతికర్ర చాలా ప్రాముఖ్యము. ఆ కర్రను చూస్తే గొర్రె రెండు కాళ్ళతో ముందు చూసుకుంటూ గొర్రె వెళ్తున్నా కానీ ఆ గొర్రెలు మేపే వాళ్ళ కర్రను ఇటంటే ఇటు పరిగెడతాయి, కర్ర ఇటంటే ఇటు పరిగెడతాయి. కర్ర ఇంకా గొర్రెలు చూస్తూనే ఉంటాయి, ముందుకు వెళ్తూనే ఉంటాయి, మేత మేస్తూనే ఉంటాయి. ఈ కర్రను చూస్తూ ఉంటాయి. కర్ర వాటిని నడిపించేటటువంటి ఒక ఆయుధం. ఈ కర్ర లేకుండా ఎవరు గొర్రెలు మేపే వాళ్ళు వెళ్ళేవారు కాదు. కనుక యోధా చేతిలో కూడా ఒక కర్ర. ఈ ప్రాముఖ్యమైన వస్తువులు ఏది? మెడలో ఉన్నటువంటి ముద్ర, ఆ ముద్రను కట్టడానికి ఉన్నటువంటి దారము, చేతిలో ఈ కర్ర. మూడు వస్తువులను తామారు అడిగింది. తామారు అడిగినవి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. 10వ వచనం చూడండి. లేచిపోయి తన ముసుగు వేసుకుని వేసుకొని తర్వాత యోధా స్త్రీ వద్ద నుండి కుదువ పుచ్చుకొనుటకు తన చేతుల్లో గదుల్లా మీని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు యానాయిము వద్దనున్న ఆ వేసి ఎక్కడ ఉన్నదని ఆ చోటు మనుషులు అడుగుగా, వారు ఇక్కడ వేసి అవతి లేదే. ఏంటయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా దేశంలో, మా ఊర్లో, మా ప్రాంతంలో వేషలు ఎవరు లేరా? వేసి ఉందని అడుగుతావేటి అని తన స్నేహితులైనటువంటి అతనిని గద్దించినట్టుగా, యానాయం గద్దించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి 22వ వచనం, అతడు యోధకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనపడలేదు, ఆ చోటు మనుషులు వేసి అవతి లేదని చెప్పురని యోధతో చెప్పినప్పుడు యోధ మనలను అపవాసము చేసేనేమోదురమో అని ఉంచుకొని నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదా? నేను ఇదంతా యోధా మేకపిల్లను పంపించాడు నిజాయితీగా, కానీ అక్కడ ఆమె లేదు. ఏంటంటే ఆమె వ్యభిచారి కాదు కనుక. ప్రజల బిడ్డలారా, వెంటనే మరలా స్నేహితుడు వచ్చాడు, నువ్వు మేకపిల్లని పంపించి కానీ అక్కడ ఎవరు లేరంట, ఆ ప్రాంతంలో అడిగిన ఎవరు కూడా లేరని చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఆమె మనలను అవమానపరుస్తుందేమో. మరలా నువ్వు అడిగావు అనుకో, మన పేరేంటి, మన గొడవ ఏంటి, నువ్వు అసలు ఎక్కడోడు ఏంటి కంటే అడుగుతారేమో, మనం అవమానం వస్తుందేమని చెప్పి మాట్లాడుకుని ఊరుకుని ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉంచుకోనిమ్మని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 24వ వచనం, రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలు తామారు జారత్వం చేసెను, అంతేగాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యోధాకు తెలుపబడెను. అప్పుడు యోధ ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చి వేయవాలని చెప్పాను. చూడండి, గమనించినట్లయితే తామారు గర్భవతి అయింది, 3 నెలల గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు నీ కోడలు గర్భవతి అయిందయ్యా అని ఆ ఊరు ప్రజలు, తామారు ఉన్నట్టు ఊరు ప్రజలు యోధాకు కబురు పంపించారు. యోధ అప్పుడు ఎక్కడ ఉన్నాడు? తిమ్నాతులో ఉన్నాడు. అప్పుడు తిమ్నాతులో నుంచి యోధ మరి తామారు ఉన్నటువంటి ఊరికి వచ్చి తన కోడలను బయటికి తీసుకురా, నా కోడలు నేను చంపేయాలి. ఎందుకు చంపాలి? ఆమె పురుషుని ఎరగకుండా గర్భవతి అయింది. నా కుమారులు చనిపోయారు, ఇద్దరు చనిపోతే గర్భవతి కాదు. ఇప్పుడు ఎలా గర్భవతి అయింది? కనుక వ్యభిచారం చేసిన వాడిని రాళ్ల రూపు చంపాలి, కాల్చివేయాలని శాస్త్రం చెప్తుంది. కనుక ఆ శాస్త్రం బట్టి ఆమెను బయటకు తీసుకురండి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆమె ఏం చేసింది? బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు
తన మామ యొద్దకు వస్తువులను పంపి, ఇది ఎవరివో, ఆ మనుషుల వల్ల గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పాను. యోధ వాటిని చూసి గుర్తుపట్టి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నేను నా కుమారుని శాలను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతులని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. గమనించండి, ఆమె వ్యభిచారం ఏం చేయలేదు, తప్పేం చేయలేదు. కానీ చాలామంది బైబిల్ విమర్శించేవారు ఈ విషయాన్ని బట్టి విమర్శిస్తూ ఉంటారు. దేవుని ప్రణాళిక ఒక గొప్పగా ఉంటుంది ప్రియదనులారా. యాకోబు కుమారుల నుంచి దేవుని వంశం రావాలి, యాకోబు కుమారుల నుంచి ఒక జాతి రావాలి. ఆ జాతి రావాలంటే దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా దీనిని ఏర్పాటు చేసినట్టుగా మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదనులారా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? రూతు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. ఇది దేవుని యొక్క ప్రణాళికే గాని, దేవుని చిత్తంలో జరిగేటువంటి కార్యాలే గాని మనుషులు చేసేది ఇది మాత్రము కాదు. మనుషులు చేసేది దేవునికి ఇష్టం కాదు కనుక వారిని దేవుడు చంపుతూ ఉంటాడు. రూతు గ్రంథం ఒక మాట చూడండి, 1వ అధ్యాయం 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. రూతు గ్రంథము, యెహోషువ గ్రంథము, న్యాయాధిపతులు, రూతు. దొరికిందమ్మా? యెహోషువ న్యాయాధిపతుల పక్కన ఉంటుంది. చదవండి. 1వ అధ్యాయము 11వ వచనం. నయోమి తన కుమార్తెలతో చెప్తుంది. ఎందుకు చెప్తుంది తెలుసా? నయోమి కుమార్తెలు కూడా చనిపోయిన తర్వాత నయోమి మరలా బెత్లెహేముకి రావడానికి బయలుదేరి వచ్చేస్తుంటే ఆ కోడళ్ళు కూడా వచ్చేయడానికి ప్రయత్నం చేశారు. కోడళ్ళు కూడా వచ్చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు నయోమి చెప్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చెప్తుంది? నా కుమార్తెలారా, మీరు మరలి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెండ్లు చేసుకునేటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులు కన్నను. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందరా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి గతులై ఉందిరా. నా కుమార్తెలారా, నా మాట వినండి అంటుంది. ఎవరో? నయోమి. ఎవరితోను? రూతుతో. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే తన కుమారులు చనిపోయారన్న సంగతి నయోమికి తెలుసు. అయినా కానీ ఇద్దరు కోడళ్ళు కూడా నయోమితో రావడానికి బయలుదేరి వచ్చేస్తుంటే, ఒకవేళ మీరు నాతో వచ్చినా, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకుని బిడ్డలను కన్నా, వారు పెరిగి పెద్దవారు అయిన తర్వాత వారిని మీకు ఇవ్వాలన్నా చాలా సమయం అయిపోతుంది. అప్పటికి మీరు ముసలవాళ్ళు అయిపోతారు. అంటే ఆ సాంప్రదాయం ఏంటది? భర్త చనిపోయిన తర్వాత భర్తకు ఉన్నటువంటి తమ్ముళ్ళు కానీ, స్నేహితులు కానీ, తమ్ముళ్ళు కానీ ఎవరో ఒకరు పెళ్లి చేసుకుని మరలా పిల్లల్ని కనాలి. ఇద్దరు కొడుకులు చనిపోయారు, ఇద్దరు కోడలు విధవరాలు అయిపోయారు. వాళ్ళని తమ ఇంటికి వెళ్ళిపోమని నయోమి చెప్తుంది. ప్రియదనులారా, భర్త బ్రతికొండగా ఏ స్త్రీ వేరే మగవాడిని పెళ్లి చేసుకోకూడదు. భర్త చనిపోయిన తర్వాత ఈ స్త్రీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రణాళికలో ఒక ప్రణాళిక. పూర్వకాలం అయితే భర్త చనిపోతే భర్తకి అన్నదమ్ములు ఉంటే, తమ్ముళ్ళు ఉంటే ఆ తమ్ముళ్ళని మరలా పెళ్లి చేసుకుని సంతానము కలగాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఈ నయోమి ఏమంటుంది? నాకు కుమారులు ఉంటే మరలా నీకు ఇద్దును, వాళ్ళ మీకు పెళ్లి చేసేద్దును, కానీ నాకు కుమారులక లేరు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుని కుమారుల కన్నా మీరు ముసలి వాళ్ళు అయిపోతారు కనుక మీరు నా వద్దకు రాకుండా మీరు వెనకకి వెళ్ళిపోండి అంటే, ఇక్కడ రూతు వెళ్లకుండా రూతు అత్తగారిని అంటబెట్టుకుని వచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వార్పై వెళ్ళిపోయింది, రూతు అత్తగారిని వెంట పెట్టుకుని వచ్చింది. అత్తగారిని అత్తగారితో వచ్చినట్టు రూతుకు బంధుధర్మము నిర్వహించేటందుకు బోయాజును దేవుడు ఏర్పాటు చేశాడు. రూతు విధవరాలు, కానీ విధవరాలను వివాహం చేసుకోవడానికి ఎవరికి హక్కు ఉంది? ఆ కుటుంబంలో ఎవరన్నా కానీ అత చనిపోయిన వ్యక్తికి అన్నదమ్ములయ్యేటువంటి వరుస ఎవరైతే ఉంటారో, తమ్ముళ్ళయ్యే వరుస ఎవరైతే ఉంటారో వారు బంధు ధర్మాన్ని జరిగించాలి కనుక బోయాజు ఆమెకు బంధు ధర్మము నిర్వర్తించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇదంతా చరిత్ర.
దేవుని ప్రణాళికలో ఒక భాగము అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చెప్పింది, ఆమె నీతిమంతురాలని యోధ చెప్పి యోధ తన ఇంటికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇప్పుడు 27వ వచనం చదువుదామండి. ఎవరు ప్రసవ కాలమందు? తామారు ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమునందు ఉండురి. ఆమె ప్రసవించుతున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వానికి చేతికి కట్టి ఇతడు మొదట బయటకు వచ్చినని చెప్పాను. అతడు తన చెయ్యి వెనకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చెను. ఆమె, నువ్వు ఎలా భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టబడిన. తరువాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటకు వచ్చెను. అతనికి జరాహు అని పేరు పెట్టెను. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ 2 వచనాలు చదివితే మనకి ఏమర్థం అవుతుంది? తామారు కడుపున కవలలు 2 ఉన్నారు. ఈ 2 కవలలో ఒకడికొకడు ముందు నేను వెళ్తానని బయటకు వారు రావడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు అలాగే ఏసావు పుట్టేటప్పుడు కూడా యాకోబు ముందు రావడానికి ప్రయత్నం చేశాడు. ముందుగా ఏసావు మరలా బయటకు వచ్చాడు. అక్కడ కూడా వారు బయటకు రావడానికి దెబ్బలు మరి వారు ప్రయత్నం చేసినట్టుగా వారు నేను వెళ్తానంటే కడుపులోని వారు కొట్టుకున్నట్టుగా వాక్యంలో మనం చదువుకున్నాం. అక్కడ కవలలు యాకోబు ఏసావు ఎలాగైతే కవలలుగా ఉన్నారో ఇక్కడ కూడా తామారుకి 2 కవలలు పుట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ఎక్కడ తెలుస్తుందో మనకి? మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 23, 27 వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ దేవుని యొక్క ప్రణాళికను గురించి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని ప్రణాళిక చూడండి. మత్తయి రాసిన సువార్త ఒక ఆయన దేవునికి యేసు ప్రభు వారికి ప్రశ్న వేశాడు. ఈ లోకంలో చాలా మంది ఉంటారు వాళ్ళకి ప్రశ్నలు వేసేవారు. ఈ లోకంలో ప్రశ్నలు ఇదంతా కూడా తప్పు అనుకునే వాళ్ళకి ఇది దేవుని ప్రణాళికలను గుర్తు చేయడమే దేవుని యొక్క సువార్త యొక్క పని. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 23 నుంచి చదవండి. ఇక్కడ పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకయ్యులు యేసు ప్రభు వారు బోధిస్తుండగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, జాగ్రత్తగా ఒకడు పిల్లలు లేక చనిపోని ఎడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. ఒకవేళ భర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే తన సహోదరుడు పెళ్లి చేసుకోవాలని మోషే ధర్మశాస్త్రము చెప్పింది. మాలో 7 సహోదరులుండ్రి. మొదటి వాడు పెళ్లి చేసుకుని చనిపోయిను, అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయింది. ఇది ధర్మశాస్త్రం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. అందుకే ఆ ధర్మశాస్త్రం ప్రకారం యోధ మొదటగా తన కుమారుడికి పెళ్లి చేశాడు. కుమారుడు సరిపోయినప్పుడు చిన్న 2వ వాడినటువంటి మరి అతను 2వ వాడిని ఇచ్చాడు. 2వ వాడి తర్వాత 3వ వాడిని ఇవ్వాల్సిన విధానంలో అతడు తప్పు చేసి ఇవ్వలేదు కనుకనే తామారు ధైర్యం చేసి అతను కుమారుని కనాలి కనుక, తన వంశంలో నుంచి కుమారుడు రావాలి కనుక తామారు పిల్లలను కన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తామారు పిల్లలను కన్నటువంటి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలోనే మనకు తెలియజేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇది దేవుని ప్రణాళికను గుర్తు చేస్తున్నాను అంతే. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి ఒకసారి. 1వ వచనం నుంచి చదివినా కానీ పర్లే. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అన్నదమ్ములను కనెను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోధ తామారు నందు పెరేసును జరాహును కనెను. ఇక్కడ పెరేసు వంశావళిలో నుంచి దేవుడు ఇక్కడికి వస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. పెరేసు గర్భంలో నుంచి, పెరేసులో నుంచి
ఏసాకు మరి ఇక ఏసేపు యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క వంశావళి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిదాకా మనం వెళ్ళిపోతే 16 వచనం చూడండి. యాకోబు మరియ భర్తని యేసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆనవాళ్ళు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఆఖరి పుస్తకం అమ్మా. 5వ అధ్యాయం 5వ వచనం. ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైన, అండర్లైన్ చేసుకోండి, యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందిన నాతో చెప్పును. యోధా గోత్రపు సింహం. ఈ గోత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? యాకోబు కుమారులైనటువంటి 4వ కుమారుడైనటువంటి యోధాలో నుంచి యేసు ప్రభు యొక్క వంశావళి బయటికి వచ్చినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, మనుషుల ప్రణాళిక ఇది కాదు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుంది, కూడా చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం చూడండి, 25వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము ఇందా చదువమ్మా. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. చదువుకున్నాం ఇందాక. అయితే మొదటి దినవృత్తాంతుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోధా కుమారులు ఏరు, వానాను, షేల, ఈ ముగ్గురు పుట్టిరి. చెడ్డవాడైనందున వారిని చంపెను. తామారు పెరేసును, జరాహును కనెను. ఇది చరిత్ర కనుక దేవుడు అన్ని చోట్ల దేవుడు వ్రాయించి ఉంచాడు. తామారును దేవుడు బైబిల్లో నిక్షిప్తం చేయడానికి, తామారు ద్వారాగా యేసేపు యొక్క వంశం రావడానికి, పెరేసు రావడానికి, పెరేసు నుంచి యేసుక్రీస్తు ప్రభు వంశాలు అంతా రావడానికి ప్రభు కృప చూపించాడని సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తున్నాం. అసలు యేసేపు చరిత్ర మొదలుపెట్టిన తర్వాత యోధా చరిత్ర రావడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వంశంలోనికి ఎలాగ వచ్చారు అన్నది. దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు, నీచులైన వారిని ఏర్పాటు చేసుకుంటాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, జ్ఞానము లేని వారిని జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని దేవుడు ఎలాగైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో, ఈ తామారును కూడా దేవుడు అలాగే ఏర్పాటు చేసుకుని తామారు ద్వారాగా యోధా వంశాన్ని అభివృద్ధి చేయడానికి, యోధా గోత్రపు సింహము ఈ గోత్రంలోనే రావాలి కనుక, యేసేపు యొక్క చరిత్ర కూడా యోధా గోత్రం నుంచే రావాలి కనుక దేవుడు ఈ గోత్రాన్ని అభివృద్ధి పరిచినట్టుగా మనం చూస్తున్నాం. రూబేను, సిమ్యోను, తర్వాత లేవి కూడా. లేవీలు ఏంటంటే దేవునికి పరిచయం చేసేవారు, వారి ద్వారాగా దేవుని వంశము రావడానికి వీలేదు. కానీ రూబేను, సిమ్యోనులోంచి కూడా ఈ వంశం రావచ్చు. కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, లేవి, సిమ్యోను ఇలా ఏం చేశారు? ఇద్దరును తన సహోదరైనటువంటి తన చెల్లెల్ని పాడు చేశారన్న ఉద్దేశంతోనూ ఏం చేశారండి, వారికి సున్నతి చేసుకుని వారు బాధపడుతుంటే వెళ్ళి ఆ సున్నతి చేసుకుని బాధపడుతున్న వారందరిని కూడా చంపేసిన వాళ్ళు ఎవరంటే రూబేను, సిమ్యోను. వారిలో రక్తపాతం ఉంది కనుక దేవుడు వారి ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువు వంశావళి రావడానికి ఆయన ఇష్టపడకుండా ఆఖరి 4వ వాడైనటువంటి యోధా వంశంలో యేసు ప్రభు యొక్క వంశం రావడానికి దేవుడు ఇష్టపడి ఈ కార్యములన్నీ కూడా ఈ ప్రకారముగా దేవుడు తన ప్రణాళిక ప్రకారముగా ఆయన ఈ ప్రణాళికను నెరవేర్చడానికి ఇటు రీతిగా ఈ తామారు యొక్క చరిత్రను 38వ అధ్యాయంలో దేవుడు మనకు రాసి ఉంచాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఏది చేసినా మన మేలు కొరకు చేస్తాడు. దేవుడు ఏది రాయించినా మనము జ్ఞాపకం పెట్టుకుని మనము పాపాన్ని విడిచిపెట్టి మేలులతోను మంచితోను ముందుకు వెళ్ళాలని, మనము జీవించాలని ఒక మాదిరికరంగా దేవుడు ఇవన్నీ కూడా రాయించి ఉంచుతాడని సత్యాన్ని మనం నేర్చుకుని ఈ చరిత్రను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? దేవునికి ఇష్టం కాని వారు, దేవుని సన్నిధానంలో ఉగ్రత కలిగిన వారు, వారు శాపగ్రస్తులై చనిపోతారు. దేవుని మాట విన్న వారు
దీవింపబడుతున్న సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కనుక దేవుని మాట విందాం, ఆయనతో నడుస్తాం, ఆయన ప్రణాళికబద్ధంగా మనం కూడా ఈ లోకంలో జీవించి ఆయన యొక్క ఆశీస్సులు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచని చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా ఎంతవరకునైనా కూడికలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. 28వ అధ్యాయం శ్రేష్టమైనటువంటి అధ్యాయమైనా కానీ అన్యులకు ఇది నేను ప్రభు నిన్ను విమర్శించడానికి, నీ సన్నిధానంలో ప్రభు నేను విమర్శన అస్త్రాలు సంధించడానికినైనా అనువైనటువంటి అధ్యాయం అయినా కానీ ఇందులో మీ ప్రణాళిక ఉంది, మీ చిత్తం ఉంది. నైనా మీరు రాబోయేటువంటి చరిత్ర అంతా కూడా ప్రభా నైనా నువ్వు ఎవరి ద్వారాగా పుట్టాలి, ఏ వంశం ద్వారాగా రావాలో తెలియపరచడానికినైనా ఈ అధ్యాయం మా కొరకు రాసి ఉంచేస్తాడు. ఇందులో ప్రభుని ఈ అధ్యాయాన్ని బట్టి మేము ఆదరింపబడడానికి, దీవింపబడడానికి, పాపం నుంచి దూరంగా ఉండడానికి, యోధ అన్నదమ్ములు విడిచి వెళ్ళినప్పుడే ప్రభువా ఈ యొక్క సంఘటనలు జరిగినాయి. యోధ ఆలోచన తప్పు, యోధ తలంపులు తప్పు, యోధ నడిచిన నడవడికలు తప్పు అయినా కానీ ప్రభునైనా ఆ తప్పు వల్ల, ఆ ఆలోచన వల్ల యోధ భార్యను పోగొట్టుకున్నాడు, 2 కుమారులు పోగొట్టుకున్నాడు తండ్రి. అలాగే నేను ప్రభువా మరి అయినా కానీ ప్రభు నీ వంశం అతనిలోంచి రావాలి కనుక ఆ యోధాని మీరు రక్షించారు, కాపాడారు, మన్నించారు, క్షమించారు తండ్రి. ఈ రోజున మమ్మల్ని కూడా ప్రభా మా ఆలోచనలు స్థిరపరచండి, మా ఉద్దేశాలను స్థిరపరచండి. మా ఉద్దేశాలు, మా ఆలోచనలు మాకు మేలుకరముగాను నీ చిత్తంలో నీకు అనుకూలంగా ఉండేటటువంటి ఆలోచనలు మేము చేయడానికినైనా కృప చూపించండి. ఈ రోజున ప్రభా కూడి వచ్చిన సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని బట్టి ప్రభా మేము ప్రభా నీలో స్థిరపడడానికి, బలపడడానికి కృప చూపించండి. ఈ లోకంలో పాపం అనేది చాలా భయంకరము. ఆ పాపాన్ని బట్టి ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారు నశించిపోతారు, నరకానికి వెళ్తారు, మరణిస్తారని మీ ప్రభా నీ లేఖనం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మా ముందున్న కార్యక్రమం చేతులకు అప్పగించుకుంటుండగా నైనా మీరే దీవించి ఆశీర్వదించమని యేసే ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.